అక్కడ కంపెనీలో జనరల్ మేనేజరు, ఇక్కడ ఇంట్లో ఘరానా మొగుడు. ఇకప్పుడు మన పరిస్థితి తక్కదిమితోం 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 అంతే అత్తయ్య. అంతేకాదు అఖిల, అసలే మామయ్య గారు మాట మీద నిలబడే మనిషి. అలాంటి ఆయనకి ఈ వెంకీ గాని తోడు కలిశాడంటే ఇక మాటలు లేవు. డైరెక్ట్ గా దండయాత్రే. వాళ్ళు దండయాత్రలు చేస్తే మనం దండం పెట్టి పాదయాత్రలు చేస్తా పారిపోవాలనా? ఈ ఆళ్లపాటి అఖిలాండేశ్వర్ అంటే ఏందో ఆళ్లకి చురకత్తి గొంతులో గుచ్చినట్టు అర్థం కావాలా? అయినా వెంకిగాడి ఇంటి కల్లుడైపోతే ఈడ నేనేమైపోవాలనా? నా పరువేమైపోవాలనా? నా హోదా ఏమైపోవాలనా? నాయన పద్దు పెళ్లి చేసుడు కాదు బావుగారు, ఆ వెంకిగాడు ఈ ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోవాలా. వాడు ఘోరమైన అవమానంతో తలదించుకుని మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టేదానికి కూడా వాడికి ధైర్యం చచ్చిపోవాలా. అత్తయ్య, నువ్వు చెప్పినట్టు మనం ఏం చేసినా కూడా వాడు తిప్పికొడతాడు అత్తయ్య. వాడు చాలా టాలెంటెడ్ అత్తయ్య. వాడు ఎంత చురుకైనోడైనా ధైర్యం ఉన్నోడైనా ఈడ మనం ఇసిరే ఆయుధం పదునైందై ఉండాలా. గురి తప్పకుండా ఇసరాలా. అంత పదునైన ఆయుధం వాడి మీద ఏం ప్రయోగిస్తావు అఖిల? దేంతో వాడిని దెబ్బ కొట్టగలం? వాడి బలహీనతపై దెబ్బ కొట్టాలా. బలహీనతలా? ఆ మందు, సిగరెట్, పాన్, గుట్కా వాడికి అలవాట్లేవు కదా అత్తయ్య. రే చెత్తదవ, అవి దురలవాట్లురా, బలహీనతలు కావు. ఆడు యాడ నుండో ఈడకొచ్చినాడంటే ఏదో బాధ్యతతోనే వచ్చుండాలా. అంటే ఆ బాధ్యత వాడి కుటుంబమే అయ్యుండాలా. బోధపడతా ఉండాదా? వాడి బలహీనత వాడి కుటుంబమే. అత్తయ్యో, కుటుంబం అంటే అదేమి ఉమ్మడి కుటుంబం కాదు. లింగలింగం అంటూ ముగ్గురున్నారు. వాడు, వాళ్ళమ్మ, వాళ్ళ చెల్లి. తల్లేమో ఇల్లు దాటదు, చెల్లేమో ఇల్లు దాటి ఊరు దాటి ఆడ ఈడ పచ్చళ్ళు అమ్ముతూ ఉంటుంది. అమ్మా అఖిల, మరో ముఖ్యమైన విషయం అమ్మా. ఆ వెంకీగాడి చెల్లెలికి ఈ మధ్యనే పక్కూరు నుండి మంచి పెళ్లి సంబంధం వస్తే ఆ అమ్మాయి ఆ పెళ్లి సంబంధానికి కారణమే లేకుండా నో చెప్పిందని అనుకుంటున్నారు. మనం వాడి చెల్లెల్ని లక్ష్యంగా చేసుకుంటే వాడి ధైర్యాన్ని దెబ్బ కొట్టడం పెద్ద పనేం కాదు. ధైర్యం సచ్చినాక ఇంకే ఉండాది. వాణ్ణి ఎట్టా పడితే అట్టా ఏమైనా చేసేయచ్చు. మమ్మీ, నువ్వు సూపర్, భలే ఆలోచించావు. మరేమనుకుంటున్నావు మీ మమ్మీ అంటే? ఈ మధ్య మీ మమ్మీ మలయాళం క్రైమ్ సినిమాలు తెగ చూసేస్తోంది. సరే, ఇది సీక్రెట్ కదా. రే భద్రం, నువ్వు వాడి చెల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంపాదించు. దాన్ని బట్టి దాని వెనక ఏమైనా కథలున్నాయా? కథలుంటే అవి మనకి పనికొస్తాయో లేదో చూద్దాం. ఆ తర్వాత ఏం చేద్దామో పక్కాగా ప్లాన్ చేసి చేద్దాము. అర్థమైనదా? నువ్వు ఆ పని మీద ఉండు. అట్లాగే అత్తయ్య. మాయా, మ్యాగీతో నా పెళ్ళవుతుందంటవా? అదే మన టార్గెట్ కదరా. అప్పుడు మీ మేనత్తని మా తమ్ముడికిచ్చేయలా? ఇది అంతే. టైం కోసం వేచి చూడాలరా. ముందెళ్ళి మీ అత్తయ్య చెప్పిన పని చూడు. వెళ్ళు. అలాగే మాయా.
బ్లెస్ మీ మావయ్య. అల్లుడు పెద్ద మనవరాలికి కూడా సంబంధం నేనే చూశాను అఖిల. సంబంధం కూడా రెడీగానే ఉంది. మన కుటుంబానికి తగిన వరుణ్ణి 2 రోజుల్లో పెళ్లి చూపులకి రమ్మని పిలిచాను. మమ్మీ ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? కంట్రోల్ యువర్సెల్ఫ్. మ్యాగీ, ఆ వెంకీ పెట్టిన మంట అంత సులువుగా చల్లారేది కాదమ్మా. అంటే ఈ మాట నీకు స్పెషల్గా చెప్పక్కర్లేదనుకో, ఎందుకంటే నీది సేమ్ పరిస్థితి కదా. ఇంక చాలా ఆపుతారా? ఆ వెంకిగాడు పెట్టిన మంట ఇప్పట్లో చల్లారేది కాదు. కానీ ఆ మంటని మా నాయన ఇప్పుడు అగ్నిపర్వతంలా పెద్దది చేసి రగిలిస్తానే ఉండాడు. ఆ వెంకిగాడితో పద్దు పెండ్లి ఆపాలని, మ్యాగీ పెళ్లి కావాలని అడ్డు పెట్టినాను. కానీ మా నాయన నా ఎత్తుని చిత్తు చేస్తూ ఇప్పుడు మ్యాగీకి పెండ్లి సంబంధం చూసేసినాడంట. ఆయన పద్ధతి నాకు కొంచెం కూడా నచ్చట్లే. ఎవడో అనామకుడిని తీసుకొచ్చి నా బిడ్డకి కట్టబెట్టి మమ అనిపిద్దామని యాసలు కడతా ఉండాడు. అఖిల, మామయ్య గారికి నువ్వు చేసే మంచి పనులు, గొప్ప నిర్ణయాలు అంటే నచ్చవేమో కానీ ఆయన సంతానం అంటే ఆయనకి ఎప్పుడూ ప్రేమే.